అందు గురించి మనం రెండు విధాలుగా ఇటు ప్రకృతిలోనూ ఉందాం, అటు పరమార్థంలోనూ ఉండి మీరు ఆత్మానుభూతిని పొందాలి అంట. దీనికి కారణం ఏమిటి అంటే, మనం ఏ తేజస్సు అయితే ఈ సృష్టికి మూల కారణమైందో, ఏ శబ్దం అయితే ఈ సృష్టికి మూల కారణం అయ్యిందో, అవి రెండు ఒకటే. అద్వైతంలో ద్వైతం. ఈ విషయాలన్నీ కూడా దివ్య గ్రంథంలో చక్కని తెలుగు భాష పదంలో అందులో రాశాను. కాబట్టి మంత్రం, తంత్రం, యంత్రం, ఈ మంత్రం అనేటటువంటిది పెళ్లి చేస్తున్నారు, మంత్రాలు చదువుతున్నారు. ఏం చదువుతున్నారో మనకి తెలియదు. పోనీ వాళ్ళకైనా అర్థం తెలుసా అంటే వాళ్ళకి తెలియదు. పెద్దలు చెప్పారు, నేను చేస్తాను. కాబట్టి అది జరుగుతుంది. అక్కడ పెళ్లి చేస్తాం, ఇక్కడ రూపాయలు ఇస్తారు, కట్టు ఏదేదో చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అక్కడికి వెళ్తాం, పుష్టి ఇప్పుకొని ఆ అమ్మ అలాగే వెళ్ళిపోతుంది, ఇతనేమి ఇంకొకటి పోతుంది. ఈ మంత్రం, తంత్రం, యంత్రం, ఈ యంత్రాలు ఇవి ఎక్కడికి పోయాయి? ఇంత డబ్బు ఖర్చు పెట్టాము జ్యోతిషాలు ఇవన్నీ కూడా. అందుచేత ఈ విషయాలన్నీ కూడా కాకుండా నేను మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనేటటువంటి భావనతోటి రమణ మహర్షి కూడా నేను అనేటటువంటి దాన్ని తెలుసుకో, అప్పుడు నా దగ్గరికి రా అన్నారు. అప్పుడు నా దగ్గరికి రండి అన్నారు. అది తెలుసుకోమని చెప్పేసేసే చెప్పారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఇదిగో తెలిసిన వాడు ఉన్నాడు, అతను చెప్పింది వినండి, మీకు వీలైనంత వరకు ఆచరించండి.